మన తెలుగు వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంచెం డబ్బు చేతికి రాగానే మనం ముందు పరిగెత్తేది గోల్డ్ షాప్కే. ఎందుకు కొంటున్నారు అని అడిగితే, రేపు ఎప్పుడైనా ఆపద వస్తే ఆదుకుంటుంది కదా, ఇది ఒక ఇన్వెస్ట్మెంట్, ఆస్తి అని చెప్తాం. కానీ ఫ్రెండ్స్, ఒక చేదు నిజాన్ని చెప్పమంటారా? మీరు కొనే నక్లెస్లు, గాజులు, చైన్లు ఇవేవి అసలైన ఆస్తులు కాదు. ఇవి కేవలం ఖర్చు మాత్రమే. నమ్మబుద్ధి కావట్లేదా? అసలు నగల షాపులో మన జేబులో డబ్బుని ఎలా లాగేస్తున్నారో, ఇన్వెస్ట్మెంట్ పేరుతో మనం ఎలా నష్టపెడుతున్నామో ఈ వీడియోలో లెక్కలతో సహా చూపిస్తాం. ఇది చూసాకే మీరు షాపుకి వెళ్ళండి బంగారం కొనాలనుకుంటే. సో ఇక్కడ మీకు నేను ఒకటి చెప్తున్నానండి. ఇప్పుడు ఇది ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఒక చిన్న ఉదాహరణ. మీరు ఈరోజు షాపుకి వెళ్ళి 1,00,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొన్నారు అనుకుందాం. సో అందులో ఏముంటాయి? సో ఆ నగ ఇదే అనుకుందామా కాసేపు. సో అందులో బంగారం ధర ఉంటుంది, తరుగు ఉంటుంది అంటే వేస్టేజ్, మజూరీ అంటే మేకింగ్ ఛార్జెస్, ఇంకా జిఎస్టీ. సో బంగారం ధర, తరుగు, మేకింగ్ ఛార్జెస్, జిఎస్టీ వీటన్నిటికీ కలిపి మీరు 1,00,000 కట్టారు అనుకోండి. సరిగ్గా మరుసటి రోజే మీకు డబ్బు అవసరం వచ్చి అదే షాప్కి వెళ్ళి ఆ నగని అమ్మండి. వాళ్ళు మీకు ఎంత ఇస్తారు? కేవలం ఈ బంగారం ధర మాత్రమే ఇస్తారు. మీరు కట్టిన తరుగు, మజూరీ, జిఎస్టీ అన్నీ గాలిలో కలిసిపోయినట్టే. సో అంటే మీరు షాపు నుండి బయటకి రాగానే మీ డబ్బులో 20% సుమారు 1,00,000కి 20,000 ఆవిరైపోతాయి. సో మరి దాన్ని ఇన్వెస్ట్మెంట్ అని ఎలా అంటాం? ఒకసారి ఆలోచించండి. సో ఇది ఒక ట్రాప్ అన్నమాట. అంటే ఇందులో ఇంకొక పెద్ద మోసం ఉందండి. ఇక్కడ చూడండి, ఇవి రాళ్ళు ఉన్నాయి కదా దీనికి. సో ఈ రాళ్ళతోనే మనం కదా నగలు చేపించుకునేది. సో మనం డిజైన్ బాగుందని రాళ్ళు ఉన్న నగలు కొంటాం. కొనేటప్పుడు ఆ రాళ్ళ బరువుని కూడా బంగారం రేటుకే అమ్ముతారు. ఇది తెలుసుకోండి. ఆ రాళ్ళని పీకేసి అమ్మేటప్పుడు మనకి తూకం వేసి ఇస్తారు. అంటే రాళ్ళతోని మళ్ళీ జోకర్ అన్నమాట. సో అక్కడే మీరు డబుల్ లాస్ అవుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, నగలు అనేవి కేవలం అలంకరణ కోసం మాత్రమే, ఆస్తి కాదు. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, ఒకవేళ మీరు బంగారం మీదే ఇన్వెస్ట్ చేయాలి, అసలు అలా చేయాలంటే ఏం చేయాలి అంటే, మీరు నగలుగా కాదు, దీనికి 2 బెస్ట్ వేస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఎస్జీబీ. ఇది గవర్నమెంట్ బాండ్ అండి. ఇందులో తరుగు ఉండదు, మజూరీ ఉండదు, పైగా మీ దగ్గర బంగారం ఉన్నందుకు ప్రభుత్వమే మీకు వడ్డీ ఇస్తుంది. ఎస్జీబీ ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఇక రెండవది ఏంటంటే గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ తెలుసు కదా. సో డిజైన్ లేని 24 క్యారెట్ కాయిన్స్ కొనండి. అమ్మినప్పుడు పూర్తి డబ్బు వెనక్కి వస్తుంది. సో మీ కూతురు పెళ్లి కోసం ఇప్పుడే నగలు అనేవి చేయించకండి. గోల్డ్ కాయిన్స్ లేదా బాండ్స్ కొనండి. పెళ్లి టైంకి వాటిని అమ్మించి అప్పుడు కొత్త డిజైన్స్ చేయించుకోండి. సో ఫ్రెండ్స్, ఈసారి మీ భర్తనో లేదా మీ నాన్నగారినో షాప్కి తీసుకెళ్లే ముందు మీరు కొంటుంది వేసుకోవడానికా లేక దాచుకోవడానికా అనే క్లారిటీ తెచ్చుకోండి. సో వేసుకోవడానికైతే హ్యాపీగా నగలు కొనండి, తప్పులేదు. కానీ లాభం రావాలి అనుకుంటే మాత్రం బాండ్స్ కొనండి. ఈ విషయం ముందే తెలుసా? ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డబ్బును తెలివిగా ఎలా వాడాలో తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.